నీకు అన్ని చెప్తాడా అన్న? అన్ని చెప్తాడా అన్న? ఏమన్నా నీకేదో పెట్టేసినాడు అక్క? వదినా ఏంది వదినా అంటావు? ఏం బిజున్నాడే? నిన్ను చూసుకుంటూ చచ్చినాడా వాడు? వాని ముండా మొయ్యా. పానీ లావో జీ, పానీ లావో. ఆడే ఉన్నావా? దాన్ని నేను నమ్మంటారావే అంటే ఇంట్లో ఉన్నావా? ఇంటికి పిలిచి తెచ్చుకున్నావాలే? పానీ పానీ లావో జీ. చెప్పుతో కొట్టినానే లోపల నాకు కొడక. సో మొన్న రీసెంట్గా వచ్చేసి మనం ఫోన్ లాస్ట్ ప్రాంక్ చేసి ఒక అతన్ని చూపించినప్పుడు చాలామంది వచ్చేసి సేమ్ టైప్లో పద్దు అక్కని అమ్మని ఇంకొకసారి ప్రాంక్ చేయబ్రో అని అడుగుతున్నారు అన్నమాట. సో అందుకోసం మనం అమ్మాయిల్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక 2 అమ్మాయిల్ని సెలెక్ట్ చేసి 2 అమ్మాయిల్లో మళ్ళీ ఇంకొక అమ్మాయిని మనం ఫైనలైజ్ చేసినాం అనమాట. సో ఈమె అమ్మాయి చాలా సెకలు ఉన్నారా నీలో. సో ఇంకా పద్దుకు ఫోన్ చేసి హలో ఏ విష్ణు వస్తాను ముందు. ఎవరాడా? సాగర్ అన్న సెల్లు నుంచి ఎవరో అమ్మాయి. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. నీ ముందు అన్న సెల్ నుంచి ఎవరో అమ్మాయి ఫోన్ చేశాను. విష్ణు విష్ణునా సెల్లమని పోగొట్టుకున్నాడా? నీకేదో పెట్టేసినాడు అక్క అన్నా? పోగొట్టుకున్నాడా? ఏంది అక్క నీకెవరో పెట్టేసినాడు అక్క అన్నా? అట్లాంటి వాడు కాదులే ఉండు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా చంద్రికి కూడా అర్థం చేసుకోలేదా? నువ్వు నా ఫ్రెండ్ విరా. హలో మేడం. అన్న మ్యాటర్స్ అన్ని నాకు తెలుసులే గానీ అన్న అట్లాంటి వాడు కాదు. ఎవరైనా ఏదో మాట్లాడుతుంది. ఎవరైనా ఫ్రెండ్ మళ్ళీ చెప్తాను అక్క. ఏ విష్ణు ఈ అబ్బాయి ఏదో ఒకటి చేస్తాడు. ఐ లవ్ యూ చెప్తుంది. అక్క వేసింటాడు అక్క అన్న? నీకు అన్ని చెప్తాడా అన్న? అన్ని చెప్తాడా అన్న? ఏమన్నా నీకేదో పెట్టేసినాడు అక్క? వదినా ఏంది వదినా అంటావు? అన్న పెట్టేసినాడు. అన్న గురించి తెలుదా? అయిపోయి. హలో హలో వదిన గారు, నేను విష్ణు నీకు తమ్ముడు వరుస అవుతాను. తమ్ముడు లాంటి అక్క. నీకేగా నువ్వు ఊరికే అన్న అన్న నువ్వు చూస్తా అంటారు. నీకు అన్న నువ్వు ఇట్లా ఉంటావు కాబట్టి చూడు పెట్టేసి. నార్మల్ కాల్ చేద్దాం. మళ్ళా వీడియో కాల్ ఎట్లబ్బా కట్ చేసి సరే చేసేద్దాంలే. ఎవరు ఇందాక ఎట్టింది చేసింది ఫోన్? ఎవరు లేరా? ఎవరుంటారు తిక్కదానా? మూసుకో. నీ సెల్ నుంచి ఎవరో ఒక అమ్మాయి చేసింది. ఇంకా వదిన వదిన అంటున్నారు ఇక్కడ. ఎవరు లేదు. నువ్వు ఇంటికి వస్తే అంత పని ఉంది కానీ ఇద్దో ఈ పాపే. ఎవరా పాప? నీకోసమే సెలెక్ట్ చేసినానమ్మా. బుడుక్స్ని ప్రాంక్ చేసేకని. బుడుక్స్ని ప్రాంక్ చేద్దామని నీకోసమే సెలెక్ట్ చేసిన. రా తొందరరా. నిన్నేం ప్రాంక్ చేయలే, ఊరికే చేసినా. నువ్వే ప్రాంక్ అయినావు అంతే. అంతేగా. రా తొందర రండి. A few minutes later.
భయపడి చచ్చిపోతున్నా వదిన వదిన అంటున్నాడు. నువ్వేంటి ఏంది గసపోసుకుంటూ వచ్చినట్లున్నా? అక్క ఆగ మేఘాల్లో పరిస్థితి వచ్చింది నిజంగానే పెట్టేసినాము అని. అయినా నువ్వేం ఫీల్ కావాలి. నాకేదో డౌట్ గా ఉంది. తెలుసులే వదిన వదిన అంటున్నాడు తెలుసు. ఏదో చేసేసినాడు అన్న ఏదో చేసేసి. ఏమో చెప్పలేం మనం వచ్చే గ్యాప్ లో మెదపై కాడే ఇచ్చినాం. ఏమో చెప్పలేం. అదేమంటారు గుర్రం ఎగరావచ్చు. బుడుక్స్ చేద్దాం ఇప్పుడు. సో నువ్వు ఫోన్ చేసి ఏమంటావు బుడుక్స్కి? అత్తయ్య ఇట్లా విష్ణు సెల్కి ఫోన్ చేస్తా అంటే ఎవరో అమ్మాయి లిఫ్ట్ చేస్తాను అత్తయ్య. ఎవరో అమ్మాయి లిఫ్ట్ చేసింది అత్తయ్య, ఒకసారి మీరే ఫోన్ చేయండి అత్తయ్య అని, వీడియో కాల్ చేయండి అత్తయ్య ఒకసారి. నేను వీడియో కాల్ చేస్తా అంటే ఎత్తడం లేదు విష్ణు, నన్ను ఇంటికాడ ఇడిచిపెట్టేసి పోయినాడు, ఎక్కడ పోయినాడు ఇంకా రాలేదు అని చెప్పేసి ఇప్పుడే ఫోన్ చెయ్యి. ఎవరో అమ్మాయి లిఫ్ట్ చేస్తుంది. ఎవరో అమ్మాయి లిఫ్ట్ చేస్తుంది. నార్మల్ కాల్ చేయి. కూర్చొని నాన్న కూర్చొని. కూర్చోద్దు. హలో హలో అత్తయ్య. అత్తయ్య చెప్పు పట్టు. అత్తయ్య విష్ణు సెల్ కి కాల్ చేస్తా అంటే లిఫ్ట్ చేయడం లేదు, ఒకసారి కాల్ చేయండి అత్తయ్య. అత్తయ్య అత్తయ్య ఒక్క నిమిషం ఉండండి అత్తయ్య. లిఫ్ట్ చేయడం లేదు కాదు, అంతా అయింది రామాయణం అంతా అయింది, రామకు సీత లిఫ్ట్ ఎవరో అమ్మాయి లిఫ్ట్ చేస్తుంది, వీడియో కాల్ చేయండి. హలో అత్తయ్య. కాదు కాదు నేను లిఫ్ట్ చేస్తా అంటే ఎవరో అమ్మాయి నేను కాల్ చేస్తుంటే ఎవరో అమ్మాయి లిఫ్ట్ చేసింది అత్తయ్య, ఒకసారి వీడియో కాల్ చేయండి అత్తయ్య. తెలీదు ఎక్కడున్నాడో తెలీదు. తొందరగా చేస్తాను, ఇదో చేస్తుంది. పట్టుకో తొందరగా పట్టుకో. Oh no! ఎవరి పాప? బాబీ. హాయ్. వచ్చినావురా నా కొడుక? ఎవరు పాప? హౌ ఆర్ యూ? పడమ్మకిదానా పలికి సావు. ఎవరు నువ్వు? మావాడి సెల్లు ఫోన్ చేస్తే నువ్వు వచ్చినావు. పలికే దర్బేసి మగందానా? తూ కోన్ హై? ఓయమ్మా నన్నే ఎవరు అడుగుతావా? అంతేగా. నీ దగ్గర ఉన్నాడా పక్కన? కోన్ బోల్. తూ కోన్ బోల్? తూ బోల్. ఏంది అట్లా తడిసి వస్తావు? వదిలి పెదాలేమి బాబా బాబా లిఫ్ట్ చూడు ఎంత చేసి. హలో హలో బేవర్స్ మగందానా వాళ్ళకే? విష్ణు నహే కైసే హై మే? ఏం బిజున్నాడే? నిన్ను చూసుకుంటూ చచ్చినాడా వాడు? వాని ముండా మొయ్యా. రే పరంపోకి నా కొడుక. ఎవరిది పరంపోకిది? టుమారో కాల్ కరో. ఎక్కడి నుంచి వచ్చినావే నువ్వు? మేఘాలయ సే ఆయా. तू कौन है? विष्णु नहीं. तू कौन बोल? मैं विष्णु गर्लफ्रेंड है. వాళ్ళమ్మనే పనికి మందానా? వాళ్ళమ్మనే. अम्मा का तो क्या कर? उसे माँ है माँ. उसे मम्मी. పలికే దినం పెట్ట. ఇదెక్కడ సచ్చింది? ఇది పత్తులు ఎక్కడ సచ్చింది? ముందు చెప్తా దానికి ఫోన్ చేస్తానండు. పెట్టేయ నువ్వు పెట్టే. టుమారో కాల్ కరో. విష్ణు నే హై. నీకు చేస్తాను ఇప్పుడు ఫోన్. యాడున్నావే తల్లి? నువ్వు పనికి మందా ఎక్కడ సచ్చినావు నువ్వు? ఇంట్లో ఉన్నా అత్తయ్య. యా ఇంట్లో ఉన్నావు? మన ఇంట్లో ఉన్నా అత్తయ్య. అప్పటి తప్పుడు కూతురు పోయొద్దు. మా ఇంట్లో ఉన్నా అత్తయ్య. మరి ఎలా కూర్చున్నావు తప్పుడు కూతురు? అది ఓకే. ఫోన్ చేసి ఫోన్ చేస్తుంది హిందీలో మాట్లాడుతుంది. చూసినారా అత్తయ్య? బాగుంది అత్తయ్య.
వాని అమ్మ వాని అక్క వాని ఆడి బాగుంది అనిపిస్తుందమ్మా. ఇది ఎక్కడ ఆడతావు? ఏం ఆడదానివే నువ్వు? వాడిని నడిచిపెట్టి ఎందుకు పోయినది? ఎందుకు తెచ్చావు అక్కడ నువ్వు? ఏమైంది అత్తయ్య? ఏమైంది? నా సోదరితో ఫోన్ ఎత్తింది, హిందీలో మాట్లాడుతుంది. వానమ్మ హీరోయిన్ లాగా ఉంది. అంత బాగుంది అత్తయ్య? అంత బాగా గుర్తుతే మస్తు అయ్యేది. నాకు అట్లుంది, అంత పర్సనాలిటీ ఉండదు. అయితే మిమ్మల్ని కూడా సినిమాలోకి తీసుకుంటుంది అత్తయ్య హీరోయిన్ అయితే? నువ్వెక్కడ మనిషివే తల్లి? నన్ను సినిమాలో పోయేది నువ్వు మాట్లాడేది. నీకేమన్నా మతి చెల్లిచ్చిందా? నీకు మతిగిన పొడిందా? టెంపుల్కి పదండి. అది ఎవరితో ఏమో చూసే లేదా? బయలుదేరా. ఎక్కడికి అత్తయ్య? ఎక్కడ? ఆడికి మీ ఇంటి కాడికి. రేపు వస్తా. నాకు లోపల నా కొడుకు ఫోన్ చేస్తే అది ఎత్తి సచ్చింది. ఏంటంటే హిందీలో మాట్లాడుతున్నది. బాగా మాట్లాడుతుంది అత్తయ్య? ఏం నీకు బాగా మాట్లాడాలా? అది నీకు సౌత్ పోర్ అవుతుంది, సౌత్ అవుతుంది నీకు. అది మీకు కొత్త కోడలు అత్తయ్య? వానమ్మ నీకంత మోజు తగలాడింటే వచ్చి వాళ్ళిద్దరికి పెళ్లి చెయ్యాలి. ఇంకా నీ మగం మండ. ఎవరో ఫ్రెండ్స్ గానీ సబ్స్క్రైబర్స్ గానీ అంటారులే అత్తయ్య. సబ్స్క్రైబర్లు కాదే తల్లి, వాళ్ళెందుకు చేస్తారు అట్లా? ఇది ఎవరితో పరంపోతు ముందు ఎక్కడ ఇటు సైడ్ కాదు, అది ఎక్కడదో. అది ఇంకెక్కడ సైడ్ అత్తయ్య? అది నీ మగం మంట. నీకు ఏమో పద్దు, నీకేమన్నా పిచ్చి కింద పట్టుకుందా? అంత మోజుగా ఉందా నీకు? నీ మొగునికి మోజు రావాలని. కట్నం వస్తుంది అత్తయ్య? నాకేదమ్మా కట్నము? నాకు అవసరం లేదమ్మా రూపాయి కూడా. మనం ఇద్దరం తీసుకుందాం అత్తయ్య. శుభలగ్నంలో లాగా అదే ఎవరు ఆమెని రోజా కమ్ముతుంది కదా, 1 కోటి రూపాయలకి కమ్ము నీ మొగుడిని కూడా. అంతేగా? సర్లే మరి అయితే ఇద్దరం షేర్ చేసుకుందాం అత్తయ్య. టెన్షన్ పడద్దండి అత్తయ్య, దగ్గొస్తుంది. నాకు టెన్షన్ పడే వస్తుంది పద్దు, నీతో మొత్తుకొని వస్తుంది. నా మాటని పద్దు, బయలుదేరి పద్దు, కొంప కొల్లేరు చేస్తుంది పద్దు. అని నీకు నిజంగా చెప్తున్నాను. నీకు మళ్ళా చేతులు కాలినాక ఆకులు పట్టుకొని ప్రయోజనం ఏమి ఉండదు. రాపద్దు. అట్లాంటి వాడు కాదు అత్తయ్య నీ కొడుకు. వానమ్మ సావే, నువ్వు సావే అన్న. ఒరే బాబీ, ఒరే వానమ్మ ఇదేదో కొంపలోనే చచ్చినట్టుంది కదరా దేవుడా. దీని మగం మండ. ఇదే నవ్వుతావు నీ మగం లేకి. कैसे है मैं? बहुत सुंदर है. बहुत सुंदर है. కొంప కొల్లేరు చేసేకి వచ్చినట్టున్నావు బాబా. సార్లే నీ సోకులు బలి సర్దినావు కానీ నీ దుంపదేగా అమ్మా. నాకు పిచ్చి కోపం వస్తుంది. ఆ బేవర్సి మగం నినుకోకుండా ఉందే, నమ్మదే నమ్మిసావు. మొగుని మీద మరి ఇంత నమ్మకాలు ఉంటే అంతే గతి. అంతేగా? యువతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావే? तुम्हारा कॉल करो, विष्णु बिजी है. तू कौन? నీ మగం మండ. నాకు బూతులు వస్తాయే. तेलुगु नहीं आता मुझे, तेलुगु नहीं आता. नहीं आता गुमड़ी मार ले. किसे కాల్ కన్నా? బాగున్నావులే, ఏం సర్దుకుంటావు అని అమ్మ. నీ పిండ నీ దినం పెట్టా, నీ తద్దినం పెట్టా, నీ పిండా కూడు. तू कौन? विष्णु घर में काम करते हैं. तू कौन? तुम्हारा कॉल करो. ఎక్కడున్నారా మీరు? అడ్రస్ అన్న చెప్పండి, నేను వస్తాను. అలా ఎలా చెప్తారా? ఈ బేవర్స్ నా కొడుకు యాడ్స్ వచ్చినాడు. వీళ్ళు యా రెస్టారెంట్ లో ఉన్నారు, యా ఇంట్లో ఉన్నారు. ఓయమ్మ ఎక్కడో ఉన్నారు నాయన. మా పాప
బ్యాగ్ వెనకాల కూడా చూడు ఏమి ఇదిగా ఉంది, ఎక్కడో సచ్చినారే ఏం చేయాలబ్బా నేను ఇప్పుడు మొత్తుకొని మంగడుకున్నట్టు. हिमाचल प्रदेश को आओ. पानी लावो जी, पानी लावो. కొడుక ఆడే ఉన్నావా? దాన్ని నేను నమ్మంటారావే అంటే ఇంట్లో ఉన్నావా? ఇంటికి పిలుచుకొచ్చుకున్నావాలే? पानी पानी लावो जी. చెప్పుతో కొట్టినానే లోపల నాకు కొడుక లే వెదవా. विष्णु फ्रिज में है बॉटल देखो. फ्रिज में नहीं. ఏకంగా ఇంట్లో సంసారమే చేస్తానారే, గొప్ప కొల్లేవైపోయింది. तू आओ. ఏం సంకరాకే పని అందరు పోతుందో పిక్కొని ఇట్లా ఇంటికాడ కొంపకాడ వాడిని ఇడిచిపెట్టి ఎట్లా పోతుందో, ఎట్లా నమ్మిందో అంత నమ్మకం దీనికి, దీని నమ్మకానికి. అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య. विष्णु क्या बोल. ఓయమ్మా ఒకటేసారి ఆడికి ఏమి చెప్పు కాటుకు వచ్చినారే, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. विष्णु शर्ट पहन को इधर आओ. ఓ దేవుడా, నా ఒక్క బట్టి వచ్చేస్తాను, నాకు మెంటల్ వచ్చేస్తుంది నాకు. ఏమో తల్లి. ए शर्ट किधर है? అమ్మా వీళ్ళు బెడ్రూమ్ లోనే ఉన్నారు కదా, ఇద్దరు బెడ్రూమ్ లో సచ్చినారు. ఈ బేవర్స్ కూడా పోయింది, బేవర్స్ మాకండి. उधर ही देखो विष्णु, उधर ही देख. ఈ పిండా కొడుకు చూడాడా మంగెట్లు తల్లి చేసేది నేను. ఒరే బాబీ పలుకురా, ఏ వేదవా, ఏ సొదులాడా పరీక్షావురా సొదులా కొడుకా. फोन कट करो. कौन है वो? నీకుంది నా కొడక. లే రారా నువ్వు ఇడికి, కొంపకు రారా చెప్తాను నేను. ఇడికి రారా, నీకు దాని పద్దు దానికి ఇద్దరికి ఉంటుంది. అది చాలా చేస్తుంది పద్దుది నీకు, అదే నీకు బాగా నమ్మేస్తాను దాన్ని. అది బాగా బోల్టా పడింది, నేను పూర్తి నమ్మేసింది. ఇట్లా నమ్ముతేనే కదా ఇట్లా చేసేది. गुड नाइट जी, गुड नाइट जी, गुड नाइट जी, गुड नाइट. సావండి సావండి ఏడన్నా సావండి. गुड नाइट जी. హలో బాబీ నాన్న టవాలేరా? చెప్పమా. అయిపోయిందా? సానమా లే చెప్పు. దగ్గరలో ఉంటే చెప్పు తిరుగుతుందిలే నీకు. ఎందుకు? నువ్వేం పడి బట్టలు పడతానోలే. నేనేం పడిబట్లు పెడతానా, ఉడుకు పెడతాంటే స్నానం చేసి వస్తానా. కొంగు అయిపోయిందా నీ కార్యక్రమాలన్నీ నడుస్తున్నా నేను. నా అద్ద రానట్లే నాకు. కొంగుతో తుడుచుకుంటాను, నా చెమట ఎక్కువ ఏంటే. అంతేగా. ఎవరు కొంగుతో? ఎవరి కొంగుతో తుడుచుకుంటామా? నా భార్య కొంగుతో. నీ భార్య లేదాడా? ఆ పరమోష మగంది ఆడ చచ్చింది, నువ్వు ఈడ నీ ఆటలు నువ్వు ఆడతావు. సెల్ రిపేర్కి ఇచ్చినాను, ఉండు మళ్ళా చేస్తా. పొద్దున్నే వస్తారు ఇంటికి. సెల్ రిపేర్కి ఇచ్చిన. చెల్లెట్టింది ఆనాటి వద్ద దేవటి మగంది చెల్లుదే అనుకుంటావా? సెల్ ఉందమ్మా, సెల్ రిపేర్కి ఇచ్చింటి. ఆ రిసెప్షనిస్ట్ ఏమైనా ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటుందిలే, తెలియదు ఆ పాపకి. నువ్వు అవతారాలు పడద్దు. ఎందుకు? ఎందుకు బాయ్? తలకాయ తిరుగుతుందా ఏమన్నా నీకే? లేదే, మామూలుగానే ఉంది. ఇంతలో చేస్తాను నువ్వు. స్నానం చేస్తా అంటే మొగం కడుక్కున్నాను. అమ్మాయిని పిలిపించుకుంటావా నువ్వు ఇంటికి? అమ్మయ్య ఉవ్వ, ఏంది ఏం మాటలవి? రాజకీయాలు కాదు, నీ సరసాలన్నీ చూస్తా నేను. कौन विष्णु फोन में? पना है पन का काम करता हूँ गाँव में, हमारे घर में. అబ్బా అదే దాంతో అత యువత దాంతో మాట్లాడుతున్నావు చూడు.
మా రిసెప్షనిస్ట్ మన వీడియోలోకి బాగుంటుందని అడుగుతున్నాను. నిజంగా చెప్తానా, నిజంగా అంటేనే అమ్మాయి చూసేకి యావరేజ్ ఉంది. థ్యాంక్స్ మా, థ్యాంక్స్ మా. నువ్వు అట్లా పొగుట్టాలంటే చేసి దాన్ని బాగా నమ్మించుకున్నావు. అది నువ్వు తప్పు చేస్తాను అన్నా దానికి చెవు కూడా చీమ కొట్టినట్లు కూడా లేదు దానికి. నమ్మకం 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 నమ్మకమే లేకుంటే బతికేది. మా సరే మా రిసెప్షన్ పాప ఏదో కొంచెం పని ఉందంట, మళ్ళా చేస్తాను మనకి. కట్ చేసి 6.5 hours later. ఏమక్క బాగున్నావా? ఏమ్మా పొద్దున్నే తడుపుతానంటున్నావే ఎకరాలు ఎకరాలు. పొద్దున్నే ఎకరాలు తడుపుతానంటున్నావు. బాగున్నావమ్మా? ఏమైనా మొత్తం వచ్చి కూర్చున్నావు. నిద్రపోతానవా? ఆలోచిస్తున్నా ఎట్లా నిన్ను పైకి తీసుకొని పోలా అని. పెద్ద పొజిషన్ నువ్వు టాపిక్ మార్చద్దు కానీ నిన్ను మంచి పొజిషన్ లో చూడాలా అనేది నా కోరిక. మార్చద్దు నాకేమి. కారు తీసి ఆ విషయంలోకి రా. నువ్వు నిన్న యాడున్నావు? ఇంట్లో పడుకోండి తినేసి. రాత్రి తినలేదు. ఈడరా యాడ్కి ఆడిపోయి కూర్చుంటాను. ఒక్కపోద్దా? నేను. ఎవరు? నువ్వే ఒక్కపోద్దులా? ఏమో అట్లా 2 పూటలు తింటాన్నా. ఏమి ఇంకా గ్లామర్గా ఇంకా ఎవరికన్నా బీట్ వేద్దామనే. ఇప్పుడు ఉండేవాళ్ళ సార్లా ఎవరు రా పాప? పాపనా? యాడుంది పాపడా? ఆడెందుకుంటా దేవుడు ఉన్నాడు. నిన్న సెల్లులో మాట్లాడతాను కదా, ఎవరు ఆ పాప? అదే నిన్న మ్యాటర్ మాట్లాడుతున్నావా? లే, ముందు సంవత్సరం మ్యాటర్ మాట్లాడతాను. సర్లే పోయేస్తా, మళ్ళీ వస్తా. ఉండు, నువ్వేం ఇది చేయొద్దు, కరెంటుతో ఏం లే కానీ నువ్వు చెప్పు. ఏం చెప్పాలి ఇప్పుడు? నువ్వు అబ్బా టాపిక్ మార్చే దాంట్లో నెంబర్ 1 కానీ నువ్వేం డైవర్ట్ చేయొద్దు. ఎక్కడ నిన్న యాడున్నావు? ఆ పాప ఎక్కడి నుంచి పట్టుకున్నావు? ఆ పాపని ఎప్పటి నుంచి పరిచయము? నిన్న సెల్లులో మాట్లాడుతుంది. చాలా ఇదిగా ఉంది ఆ పిల్ల. బాబా చాలా మంచిదానికి లైన్ వేసినవే. నాకు ఎట్లా పడతారు బుడుక్స్ అట్లా వాళ్ళు? ఎందుకు పడరు నాయన? నీ మాటలకి నిన్ను చూస్తే పడతారు, ఎవరైనా పడతారు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. పొగడద్దు అట్లా. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏం లేదు, అంత సీన్ ఏం లేదు కానీ నీకు. చెప్పురా టాపిక్ ఏందో చెప్పు. తూగుతాను చెప్పులే. నేను మాట్లాడతాను, నేను గోడతో మాట్లాడతానా? నేను రిసెప్షనిస్ట్ కి సెల్ ఇచ్చింటి. రిసెప్షనిస్ట్ తను బాగుంది కదా అని ఊరికే అట్లా నీకు సెల్ ఇచ్చిన. పద్దుకు ఫస్ట్ మాట్లాడి ఎవరో కస్టమర్ కేర్ రజిగాలే. బాబీ మార్చద్దు బాబీ, నన్నేం బకరాన్ చేయొద్దు. ఏం తిక్కదాన్నే ఏమన్నా? నేను అంత బాగా మాట్లాడుతాందా పాప? విష్ణు అని పిలుస్తాంది. అదందుకో ఇదందుకో విష్ణు అంటాది. హెల్ప్ చేస్తా అంటే ఏమైనా ఇది అది అదేంది చిన్న చిన్న ఉంటాయి కదా. కహానీలు చెప్తావే, పరిచయాలు లేని హెల్ప్లు ఎట్లా చేస్తారు? నేను రోడ్లో పోయి ముసలాయమ్మనే బండ్లో. అది వేరు, అది ఎవరైనా చేస్తాం. ఇప్పుడు ఏడన్నా కూర్చొని నేను కూడా ఆటోలో పోతా అంటే ఇప్పుడు కూర్చోబెట్టుకొని పోతా. నువ్వు ఎప్పుడు కూర్చోబెట్టుకొని పోతావు? అబ్బా నాకు కనపడితే కూర్చోబెట్టకపోతా. నేనేమో ఎత్తకలాడల్లా. చెప్పులే తూగుతానవు ఎందుకులే? పొద్దాంకులు మారుస్తానవు. పవర్ వచ్చింది. నా పవర్ వస్తే వచ్చింది, లేదు పోతుంది వస్తుంది, మామూలే. చెప్పు.
బాబీ తమాషాలు చేయొద్దు బాబీ, నాకు కోపం తెప్పించద్దు. మనం ఏదైనా కానీ కూల్ గా తీసుకునేది అలవాటు చేసుకుంటే కూల్ గా తీసుకుంటాను. 4 అమ్మాయిలను పిలుచుకొచ్చుకో కూల్ గా తీసుకుంటాము. చెప్పు బాబీ, తూగద్దు. ఎందుకు తూతాను? ఏం తూగుడు రోగం ఉందా నీకే? కోడి తూగినట్టు తూగుతాను ఎప్పుడు? ఆలోచనలు చెప్పులే. ఏం చెప్పాలా? మారుస్తాను, పొద్దాంకులు డైవర్ట్ చేస్తాను నన్నే. రిసెప్షనిస్ట్, షీ ఈజ్ ఎ రిసెప్షనిస్ట్. పాపం నువ్వు సెల్లులు రిపేర్ కి ఇస్తే ఆడు ఉంటారా వాళ్ళు? రిసెప్షనిస్ట్ ఉంటారు. అంత అందమైన అమ్మాయిలు ఉంటారు. మా రిసెప్షనిస్ట్ ఎప్పుడైనా గానీ అందంగా ఉండే అమ్మాయిలనే పెడతారు. కంపెనీలకైనా కానీ రిసెప్షనిస్టులు ఎవరు ఉంటారు? అమ్మాయిలే ఉంటారు. ఆ అమ్మాయిలే ఉన్నారనుకో, నీకెట్లా పరిచయము? నువ్వు అన్ని అందిస్తానావు, బాగా మాట్లాడుతానావు. దయా హృదయము. దయా బొచ్చులో హృదయం ఏం కాదు. హెల్పింగ్ నేచర్. అయ్యో తొక్కేం కాదు. చెప్పు బాబీ, ఊరికే నాంచద్దు. అమ్మా ఆ పిల్ల పాపం ఒక్కతే పనులు చేసుకోలేకపోకుంటే నేను సెల్ రిపేర్ అయిపోయే లోపల రిపేర్ అయిపోయినాక వస్తానులే, నా సెల్ పెట్టుకోండి, ఒకవేళ ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడు చెప్పు అని చెప్పి ఇచ్చినాను. నువ్వు ఒక పద్దు కరెక్ట్ గా అదే టైంలో ఫోన్ చేసినారు, అందుకు ఆ పాప కమ్యూనికేట్ చేయలేకపోయింది. ఆ పాప తెలుగు రాదు, నీకు ఇంగ్లీష్ రాదు. ఆ పాపకి హిందీ వస్తుంది, నీకు హిందీ రాదు. ఎట్లా కమ్యూనికేట్ చేసుకుంటారు? అందుకు ఊరికి చూసుకుంటూ కూర్చోయింది. సరే మళ్ళా ఆ పాపకి తెలుగు రాంది, ఆడెట్లా పెట్టుకుంటారు? అంతా హిందీ వాళ్ళే వస్తారా? ఐఫోన్ రిపేర్ అంటే నీకు అంతా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే ఉంటారు మోస్ట్లీ, ఆండ్రాయిడ్ కాదు ఇది. ఏం కథలు చెప్తావు నాయనా? కథలు ఆడన్నారు, కథలు గుళ్ళల్లో చెప్పుపోయి వింటారు, ఇంట్లో కాదు చెప్పేది. ఏం మాటలు యాదానికి అది ఒత్తాసి పలుకుతావు. అవాప ఇయర్ ఫోన్స్ పెట్టుకుందా? పెట్టుకుంది. ఓకే, షాప్ లో కూర్చోయిందా? కౌంటర్ లో? షాప్ లో అయితే వెనకాల కర్టన్లు ఎట్లుంటాయి? కర్టన్స్ వెనకాల కర్టన్స్ కాదు, అది బ్యాక్గ్రౌండ్, అది చాలా కార్పొరేట్ స్టైల్లో ఉంటది అనమాట అదంతా. నిజంగా రిసెప్షనిస్ట్ మా బాబీ అబద్ధాలు చెప్పద్దు బాబీ. నిజంగానే మ్యాటర్ ప్రామిస్ అంటే మ్యాటర్ ఏంటంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి లైన్ వేస్తాడు. ఆ అమ్మాయికా? అందుకు పొదాంబ్రా అని నన్ను పిలుచుకొని. ఎన్ని కథలు చెప్తానవులే. షాప్ లో ఉంటుందంట, నా ఫ్రెండ్ లైన్ వేస్తానన్నావు, నువ్వే లైన్ వేస్తానన్నావు. షాప్ లోనే ఉంటుంది, నా సెల్ ఇచ్చే పోయినట్లు పోయి నా ఫ్రెండ్ గాడు అమ్మాయికి లైన్ వేస్తా అంటే నేను ఆడ ఊరికే ఉంటే హెల్పింగ్. నువ్వే లైన్ వేసినావు లేదా? నేను హెల్ప్ ఎందుకు చెప్తా? యానా బుద్ధైన లైన్. అంత అందమైన అమ్మాయి నువ్వు, నీకే లవర్ నాకు తెలుసు. నాకు 100% నాకు నీ మీద ఫుల్ డౌట్. నువ్వు అమ్మా అంత అందమైన అమ్మాయిని విడిచిపెట్టుకుంటావా? ఏం విడిచిపెట్టుకుంటే ఏమైనా నా కోసం వచ్చిందా ఏమైనా? విడిచిపెట్టుకున్నావా అంట ఎవరైనా ఇంటే నవ్వుతారు. ఇప్పుడు నువ్వు లైన్ వేసి పడేసుకున్నానని చెప్పు, వింటారు ఎవరైనా. నువ్వు ఫ్రెండ్లో లైన్ వేస్తున్నానని చెప్పొద్దు, నేను నమ్మను అవన్నీ. కావాలంటే పిలుచుకొని పోతాను, నువ్వు చూడు, నువ్వు చూసి తెలుసు. చూసేదేముంది, నువ్వు ముందే చెప్పొస్తావు మా అమ్మ వస్తుంది ఇట్లుండు అని. నువ్వు సన్ననా కొడుకువే ఏమన్నా? నేను ఎప్పుడైనా అట్లా పనులు చేసి ఎప్పుడు చేయకుంటే ఇప్పుడు చేసినావు కదా. ఏదో ప్రాయంలో ఉన్నప్పుడు అట్లా అటు అవుతాంట. ఇప్పుడు కూడా ఉన్నావు కదా, ముసలోడు ఏమన్నా? మళ్ళా ఇప్పుడు పోల్లా నా పిల్ల దగ్గరికి. నీకెందుకు మా ఇట్లా పెడితే ఇట్లా కళ్ళు? నాకు తలనొప్పిస్తుంది. తీ బాబీ, నాకు ముందే ఇప్పుడు తలనొప్పి ఉంది. తీ ప్రామిస్, నేనేం అబద్ధం చెప్పను. సరే హాయ్ అండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్. రేపటి వీడియోలో మరీ కలుద్దామండి, అంతవరకు బాయ్.